జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేసీఆర్ సర్కార్లో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తెలంగాణ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనను ఉపయోగించి బీజేపీని బెదిరించాలని అనుకున్నారని, తద్వారా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న తన కుమార్తె కవితను బయటకు తీసుకురావాలని తెగ ప్రయత్నించినట్టుగా రాధాకిషన్ రావు వెల్లడించారు. బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో ఆదేశాలివ్వటం సంచలనమైన సంగతి తెలిసిందే. బిఎల్ సంతోష్ ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని ప్లాన్ చేశారని, బిఎల్ సంతోష్ అరెస్టు ప్రయత్నాలు విఫలమవటంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా రాధాకిషన్ రావు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంతో బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు పల్టీలు కొట్టాయి. అప్పట్లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి బీజేపీలోకి చేరనున్నట్లుగా కేసీఆర్ కి సమాచారం వచ్చింది. దీంతో వారిపై నిఘా పెట్టాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి వాటిలో కొన్ని ఆడియోలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఇచ్చారని, ట్యాపింగ్ క్లిప్పులు చేతికందిన తర్వాత ఫామ్ హౌస్ ట్రాప్ కోసం ఢిల్లీ నుంచి ఖరీదైన స్పై కెమెరాలు మెటీరియల్ తెప్పించినట్లుగా తన వాంగ్మూలంలో తెలిపారు. నాటి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని ఢిల్లీకి పంపించి హై క్వాలిటీ స్పై కెమెరాలు కొనుగోలు చేయించినట్లుగా వివరించారు రాధాకిషన్ రావు. వీటిని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పలు చోట్ల పెట్టారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2022 అక్టోబర్ 26న కొల్లాపూర్, అచ్చంపేట, తాండూర్, పీనపాక నియోజకవర్గాల నాటి ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావును ఫామ్ హౌస్ లో ఉంచారు. స్పై కెమెరాలు, సీసీటీవీ కెమెరాలకు స్పష్టంగా కనిపించే విధంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ అక్కడికి రాగానే పోలీసులని పంపించారు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను అరెస్ట్ చేసి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రిజిస్టర్ చేశారని రాధాకిషన్ రావు వివరించారు. కేసును బలపరిచేందుకు బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని, అలా చేస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీజేపీ రాజీకొస్తోందని భావించారు. అలా జరగకపోవడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని రాధాకిషన్ రావు బయటపెట్టారు. సైబరాబాద్ పోలీస్ అధికారుల అసమర్థత కారణంగా ఓ కీలక వ్యక్తి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ర్యాంక్ అధికారిని రేమా రాజేశ్వరి నేతృత్వంలోని పోలీస్ బృందం చార్టర్డ్ ఫ్లైట్ లో కేరళకు వెళ్లిందని, అయితే వాంటెడ్ వ్యక్తిని పట్టుకోవడంలో విఫలమయ్యారంటూ రాధాకిషన్ రావు చెప్పారు. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా కూడా రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టారని, అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి లాంటి వ్యక్తులపైన నిఘా పెట్టినట్లుగా రాధాకిషన్ రావు అంగీకరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.